హలో వెల్కమ్ టు న్యూస్. సో ఈ రోజు నామినేషన్స్ ఎప్పుడైనా సరే నామినేషన్స్ గురించి కానీ లేదంటే నామినేషన్స్ లో జరిగే డిఫెన్స్ గురించి డీటెయిల్స్ గా తెలిసినప్పుడే మనం యాజ్ ఎ ఆడియన్స్ ఎవరికి ఓట్ వేయాలి, ఎవరు హౌస్ లో ఉండడానికి క్యాపబిలిటీ ఎక్కువ ఉంది అనేది మనం తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఎపిసోడ్ లో నామినేషన్స్ జరిగినవి ఒక 2-3 మెక్కల కింద చెప్పేసి కట్ చేసేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి మనం ఏదో ఒక డెసిషన్ తీసేసుకుంటాం. అందుకనే నామినేషన్స్ గురించి డీటెయిల్స్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇదే కాకుండా నిన్న నైట్ మొత్తం అంటే సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత గౌతమ్ ఎందుకు అంతలా ఏడ్చాడు, సో నాగార్జున గారు అన్న మాటకి తను బాధపడిన తీరుకి నా ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తాను. సో దానికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియో అంతా విన్న తర్వాత మీకు మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, నేను అక్కడ రెస్పాండ్ అవుతూ ఉంటాను. సో లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు. అయితే నిన్న ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒకరికొకరికి ఇచ్చిన కంప్లైంట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. చాలాసేపు అదే అయింది, నువ్వు నాకు దానికి తెచ్చుకొచ్చావు, అది ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి. అట్ ద సేమ్ టైమ్ గౌతమ్ ఇదంతా అయిపోయిన తర్వాత గౌతమ్ కూడా బాధపడతాడు అనమాట. సో అంటే తను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాడు. సో అది కూడా కెమెరాస్తోనే. నాగార్జున గారు అదే చెప్పారు నిన్న కూడా, కెమెరాస్తో ఎక్కువగా మాట్లాడుకో అని చెప్పి. మళ్ళీ అదే చేస్తున్నాడు. తన బాధ అయినా ఏదైనా సరే అక్కడ నాగార్జున గారు స్టేజ్ మీద నాగార్జున గారు గౌతమ్తో అంత రూడ్ గా బిహేవ్ చేసిన విధానానికి అందరికీ బాధ అనిపించింది. ఎందుకు అంత రూడ్ గా బిహేవ్ చేస్తున్నారు, పృథ్వీని ఎందుకు ఎప్పుడు కూడా ఆ రోజు పృథ్వీ కూడా రూడ్గానే ఉన్నాడు కదా, పృథ్వీకి ఏం చెప్పలేదు, విష్ణుప్రియకి ఏం చెప్పలేదు, ఓన్లీ గౌతమ్తో ఎందుకు అంత రూడ్ గా షటప్ అనే మాట అన్నారు అని అందరూ ఫీల్ అయ్యారు, అందరూ బాధపడ్డారు. దీన్ని మళ్ళీ తిరిగి గౌతమ్ మనకి చెప్పాలి అని ట్రై చేయడమే కొంచెం ఆడుగా అనిపిస్తుంది అనమాట. అక్కడ గౌతమ్ ఏడుస్తూ నేను మనుషులు ఎక్కువ కలవలేను, నేను సింగిల్ గా ఉంటాను, నాకు ఎక్కడ ఎలా మాట్లాడాలో అర్థం కాదు, సో అందుకని నేను కొంచెం అలా మాట్లాడి ఉంటాను. సో ఇలా ఏంటంటే తన గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అది కొంచెం ఆడ్ అనిపించింది. సో తన బాధలో జెన్యూనిటీ ఉంది, తను అంటే అలా కొంచెం అక్కడ అలా ఫీల్ అవడంలో జెన్యూనిటీ ఉంది. ఆ జెన్యూనిటీ మనకు కూడా కనిపిస్తుంది, అయ్యో పాపం అనిపించింది. మళ్ళీ దాన్ని మనకు పదే చెప్పడం అనేది అక్కడ అసలు ఏదోలా అనిపించింది. సో దాని తర్వాత ఈ రోజు నామినేషన్స్కి వస్తే, ఈ రోజు నామినేషన్స్ లో బిగ్ బాస్ ఇచ్చిన నామినేషన్స్ ఏంటంటే హౌస్ లో విన్నర్ అవ్వకూడదు, హౌస్ లో ఇంక ఉండకూడదు, పంపించేయాలి అనుకుని మీరు ఎవరెవరు అనుకుంటున్నారో వాళ్ళని సరైన పాయింట్స్ పెట్టి నామినేట్ చేయండి అని చెప్పారు. దీనికి ఫస్ట్ నబీల్తో నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. అందులో గౌతమ్ని, తర్వాత విష్ణుప్రియని నామినేట్ చేశారు, తర్వాత పృథ్వీ అవినాష్ని గౌతమ్ని నామినేట్ చేశాడు. సో దీని గురించి మాట్లాడదాం. దీని తర్వాత సెకండ్ ప్రోమో చూసినప్పుడు కూడా ప్రేరణ అక్కడ విష్ణుప్రియని, ఇక్కడ గౌతమ్ని నామినేట్ చేసింది. నేను అదే చెప్పాను కదా, వీళ్ళందరూ కలిపి మళ్ళీ గౌతమ్ని నిన్న నాగార్జున గారు ఏదో పాయింట్ చెప్పారు కదా, ఆ పాయింట్ మనకు దొరికింది కదా వాడేసుకుందాం అని చెప్పేసి అందరు కలిపి గౌతమ్ మీద పడితే గౌతమ్కి వచ్చేది గౌతమ్ ఇంట్లోంచి వెళ్ళిపోవడం కాదు, గౌతమ్కి ఎలివేషన్ వస్తుంది. సో గౌతమ్కి ఇంకా మంచి ఓట్లు పెరిగితే గౌతమ్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా పెరుగుతాయి. సో వీళ్ళు మణికంఠకి చేసిన తప్పు మళ్ళీ ఇక్కడ చేస్తే ఇంక దీన్ని మనం ఏం చేయలేం. అక్కడ మణికంఠ, కానీ ఇక్కడ మణికంఠ కన్నా తోపు గౌతమ్. అంటే ఫిజికల్ గా స్ట్రాంగ్, మెంటల్ గా స్ట్రాంగ్, డిఫెన్స్ చేయడంలో స్ట్రాంగ్, అవతల వాళ్ళని లాక్ చేయడంలో స్ట్రాంగ్, అవతల వాళ్ళ మీద పాయింట్స్ పెట్టడంలో స్ట్రాంగ్. ఇలాంటి గౌతమ్ మీద కూడా ఇప్పుడు కూడా ఇలాంటి స్ట్రాటజీలు వాడాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఫైర్ బ్యాక్ అవుతుంది. అయితే ఫస్ట్ నబీలు గౌతమ్కి చేసిన నామినేషన్స్ ఏంటంటే గౌతమ్ ఫస్ట్ నబీల్ అండ్ గౌతమ్ మధ్యలో గౌతమ్ ఎప్పుడైతే వైల్డ్ కార్డు కింద వచ్చాడో అప్పుడు నబీల్ చేసిన పాయింట్ ఏంటి, నీ ఆర్ట్ సరిగ్గా కనబడట్లేదు, నువ్వు జెన్యున్ గా ఉండట్లేదు, అందరితో కలవట్లేదు, నాకు నచ్చట్లేదు అని చెప్పి చేశాడు. కొంతకాలం జర్నీ అయిన తర్వాత ఏమైంది, గౌతమే నబీల్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాడు, మధ్య నువ్వు బాగా ఆడుతున్నావు, జెన్యున్ గా ఉన్నావు, నేనే కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయ్యింది అని చెప్పాడు. సో వాళ్ళ మధ్యలో ఒక రేపో ఉంది, ఒక కొంచెం ఫ్రెండ్షిప్ బాండ్ ఉంది, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకున్నారు. సో అంతా చాలా బాగా చేసుకున్నారు. ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ వచ్చిందో ఆ వీక్ లో ఏంటి, గౌతమ్ని అందరూ కూడా టాప్ 5 కాదు టాప్ 3లోనే పెట్టారు, 2-3 అయితే టాప్ 1లో కూడా పెట్టారు. సో దీని గురించి నబీల్ అండ్ ప్రేరణ డిస్కషన్ చేసుకున్నారు నైట్ టైం. గౌతమ్ టాప్ 5లోకి ఎలా వచ్చేసాడు అని చెప్పి నబీల్, ప్రేరణ అయితే వెళ్ళిపోతాడు అనుకున్నాను, ఇలా వెళ్ళిపోతారు అనుకున్నాను, అలా వెళ్ళిపోతారు అనుకున్నాను. ఖచ్చితంగా అక్కడ నబీల్ ప్రేరణతో మాట్లాడాడు గౌతమ్ గురించి. నబీల్ షాక్ అయ్యారు కూడా గౌతమ్ ఎలా ఉన్నాడు అని. ఆ రోజు 2 విధాలుగా మాట్లాడాడు, గౌతమ్ ఎలా ఉన్నాడని షాకు, ఇంకొకటి ఒక్క కంటెస్టెంట్ కి మారాలి అంటే 1 వీక్ చాలు, ఆ రోజు మణికంఠ వెళ్ళిపోవడమే గౌతమ్ కి టర్న్ అయ్యింది అని కూడా అన్నాడు. సో దీని గురించి నైనిక లాస్ట్ వీక్ నామినేషన్స్కి వచ్చినప్పుడు నైనిక, నీకు గౌతమ్ ఫ్రెండ్ కదా, బ్యాక్ బిచ్చింగ్ ఎందుకు చేస్తున్నావు అని అడిగినందుకు గౌతమ్ హట్ అయ్యాడు. యాజ్ యూజువల్ ఎవరైనా హట్ అవుతారు. సో అదే నబీల్ని అడిగాడు, సో నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేసావు, ఎందుకు అలా నా గురించి అలా బ్యాక్ బిచ్చింగ్ చేస్తావు, నేను అసలు అనుకోలేదు అని చెప్పి దాని గురించి హట్ అయ్యాడు కూడా. తన దగ్గర ఉన్న చెప్పులేవో ఉంటే అవి కూడా ఇచ్చేసాడు నబీల్కి. హట్ అయ్యాడు కాబట్టి నబీల్ కూడా అర్థమైంది గౌతమ్ హట్ అయ్యాడని.
సో అక్కడ అది జరిగింది. దాని తర్వాత నిన్న నాగార్జున గారు కంప్లైంట్స్ రాయాలి అన్నప్పుడు నబీల్ గురించి గౌతమ్ ఏమని రాశాడు, నబీల్ ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరితో ఒక్కలా ఉంటాడు, సో ఇలా కాకుండా ఉంటే తనకు బాగుంటది అన్నట్టుగా రాశాడు. దీన్ని పాయింట్స్ వేసుకుని నువ్వు నన్ను ఒక్కొక్క వీక్ ఒక్కొక్కలా ఉంటావని చెప్పేసి అన్నావు. ఫస్ట్ టైంలో వచ్చావు కదా, అప్పుడు నేను జెన్యూన్ కాదన్నావు, నేను సరిగా ఎవరితో మింగిల్ అవ్వట్లేదు అన్నావు. సో ఇవన్నీ ఇలా పెట్టాడనమాట. పెడితే దానికి గౌతమ్ మాత్రం నేను గౌతమ్ని అబ్జర్వ్ చేస్తే నాకు ఏమనిపించిందంటే, గౌతమ్ అందరితో కూడా డిఫెండ్ చేసుకునే స్టైల్లో నబీల్తో డిఫెండ్ చేసుకోలేదు. నబీల్తో ఫ్రెండ్ గాని చెప్తున్నాడు, అరే నేను నిన్ను ముందు మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, తర్వాత అర్థం చేసుకున్నా, తర్వాత మనం ఫ్రెండ్షిప్ చేసుకున్నా, నేను నిన్ను ఎంకరేజ్ చేస్తా, సో మనం చాలా బాగున్నాం కదరా, అక్కడ బ్యాక్ పిచ్చింగ్ ఎందుకు చేసావు అడిగా, నిన్న నువ్వు ఇలా ఉన్నందుకు కూడా యాజ్ అ ఫ్రెండ్ నువ్వు మార్చుకోవాలని చెప్పాను, అక్కడ కంప్లైంట్ చెప్పలేదు అని నాకైతే చాలా జెన్యూన్ అనిపించింది గౌతమ్ ఈ రోజు నామినేషన్స్ లో మాట్లాడుతున్నప్పుడు. ఇదంతా ఎపిసోడ్ లో ఇస్తాడా ఎలా ఇస్తాడో నాకు తెలియదు, అందుకే లైవ్ లో జరిగిందంటూ చెప్తున్నా. ఇక్కడ నబీలే కావాలని, అంటే లాస్ట్ టైం వీళ్ళందరూ ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చి నీలో ఫైర్ ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, నీకు ఇక్కడ రిలేషన్స్ బాండ్స్ కోసం రాలేదు కదా అని చెప్పి మణికంఠ ఇచ్చిన మోటివేషన్ ఇక్కడ నామినేషన్స్ లో నబీల్కి బాగా గుర్తుకొచ్చేసిందేమో అనిపించింది. సో ఎందుకంటే ఎగ్జైట్మెంట్ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఓవర్ గా ఎగ్జైట్మెంట్ అయ్యి గౌతమ్ అరవలేనప్పుడు కూడా గౌతమ్ చిన్న చిన్న మాట్లాడితే సరే వాటిని పెద్ద ఇష్యూలా చేసేసి మాట్లాడేసి, సో అలా చేయడం అయితే మాత్రం కొంచెం నబీల్ కొంచెం వింతగా కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అయితే నాకు అనిపించింది. ఈ విధంగా అంటే నబీల్ నామినేషన్స్ లో గౌతమ్ డిఫెన్సే స్ట్రాంగ్ గా ఉందని నాకు అనిపించింది. తర్వాత నబీల్ వచ్చి విష్ణుప్రియని నామినేట్ చేశాడు. విష్ణుప్రియని నామినేట్ చేసింది ఎందుకంటే పృథ్వీ చుట్టూ అందరూ వేసే నామినేషన్ అబ్బాయి ఇది. పృథ్వీ చుట్టూ నీ ఆట నడుస్తూ ఉంటది, ఈ ఆటలో కూడా గెలవలేదు, నువ్వు ఎక్కడ గెలిచావు, సో నువ్వు పర్టికులర్ కొన్ని ఆటలు అంటే ఏమీ లేవు, సో దీని గురించి నామినేట్ చేశాడు. సో ఇక్కడ పెద్దగా విష్ణుప్రియ కూడా ఏదో ఎప్పుడులాగే డిఫైన్ చేసుకుని ఆట నేను ఆడాను, నా స్ట్రెంత్ నాకు కావాల్సినప్పుడు నేను అక్కడ ఆడతా, నా లేనప్పుడు నేను ఆడలేను, సో మీ అందరిలాగా నేను ఆలోచించలేను, నా నెత్తి బుర్ర అని చెప్పి దాన్ని ఎప్పుడు 0 లెవెల్లో పెట్టేసుకుంటది కదా, సో అలాగే పెట్టేసుకుంది. కాకపోతే విష్ణుప్రియ ఇక్కడ ఒక పాయింట్ చెప్పింది మాట, ఎవరెన్ని గేములు ఎవరెన్ని టాస్కులు గెలిచారని కాదు, ఎవరెన్ని ఓడిపోయారని కూడా కాదు, గెలిచిన వాళ్ళు పెద్ద పెద్ద ఆటగాళ్ళు కూడా బయట ఉన్నారు, బట్ గెలుపుకి ఓటమికి మధ్యలో జరిగే డిఫరెన్స్ గానీ, గెలుపుకి ఓటమికి మధ్యలో ఉన్నప్పుడు మనం మన గురించి ఎలా ఫైట్ చేస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, సో ఎలాంటి పాయింట్స్ తీస్తున్నాం అనేది ఆట అనేది చాలా క్లారిటీగా చెప్పింది. సో అక్కడ విష్ణుప్రియ నామినేషన్స్ నబీల్తో అయిపోయింది. దాని తర్వాత పృథ్వీ వచ్చి అవినాష్ ని నామినేట్ చేశాడు అండి. అవినాష్ ని నామినేట్ చేసినప్పుడు అవినాష్ చిన్న చిన్న సిచ్యువేషన్స్, అంటే ఇది కూడా నాగార్జున గారు చెప్పిన పాయింటే, అక్కడ రోహిణికి ఇంకా విష్ణుపురికి ఇష్యూ అవుతున్నప్పుడు అవినాష్ మధ్యలో వెళ్లి బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు అవినాష్ మెగా చీఫ్. అంతకుముందు గౌతమ్కి పృథ్వీకి ఇష్యూ అయినప్పుడు కూడా అవినాష్ అక్కడ రిసాల్వ్ చేయలేదు, అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. సో ఈ పాయింట్ బేస్ చేసుకుని పృథ్వీ అవినాష్ నామినేట్ చేశాడు. సో దీనికి అవినాష్ అంటాడు, లాస్ట్ టైం నువ్వు నాకు నేను మెగా చీఫ్ లో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఈ పాయింట్ పెట్టుకుని ఎందుకు నామినేట్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది ఎందుకు నామినేట్ చేశావు అంటాడు. సో పృథ్వీ చెప్పిన ఇంకొక పాయింట్ మర్చిపోయాను, ఏది కూడా నువ్వు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఫేస్ గా చెప్పు, సేఫ్ గా ఆడుతున్నట్టు అనిపిస్తుంది అనేసి పృథ్వీ అన్నాడు. నాకు ఈ విషయంలో అయితే అవినాష్ నిజంగానే సేఫ్ గానే ఆడతాడు, ఎవరితోనే చెడు పెట్టుకోకూడదు, అందరితో అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నట్టుగానే ఆడతాడని అనిపించింది. కన్ఫర్మ్ గా అదే, ఎందుకంటే ఈ నామినేషన్స్ అంటే ఇవి అయిపోయిన తర్వాత నేను ఇలానే ఉంటా, నేను మెగా చీఫ్ అంటే ఏంటి, ఇంట్లో సంబంధించిన ఏమైనా పనులు ఉంటే వాటిని మేనేజ్ చేయడం తప్ప నేను ఏం చేయను, మీ పర్సనల్ ఇష్యూస్ లో నేనేమి తల దూరను, నేను అదే చెప్పా, ఇప్పటికి కూడా అదే చేస్తా అనే డిఫెండ్ చేసుకుంటున్నాడు. సో దానికి పృథ్వీ అయితే అలా ఎలా అవుతుంది, మెగా చీఫ్ అంటే అన్ని చూడాలి కదా, నువ్వు అన్నింటిలో ఎందుకు తలదూర్చట్లేదు, నువ్వు ఫేస్ టు ఫేస్ నాది తప్పన్నప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి ఒక విషయం చెప్పా గౌతమ్ గురించి, భయ్యా నా తప్పేది నాదని చెప్పు అంటే ఓకే ఓకే అన్న తప్ప ఎవరికి తప్పని కూడా చెప్పలేదు, నువ్వు సేఫ్ గేమ్ ఆడతావు, నీలాంటి ప్లేయర్ హౌస్ లో ఉండకూడదు నామినేషన్. సో దానికి అవినాష్ ఏం చేశాడంటే లైవ్ లో ఉన్న వాళ్ళందరినీ అడిగాడనమాట, చెప్పండి నేను చేసింది కరెక్ట్ కాదా, సో మెగా చీఫ్ అంటే ఇలా నాలానే ఉండాలి కదా అని చెప్పేసి. దానికి ఒక్కొక్కరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా అవినాష్ బ్యాక్ ఫైర్ అయింది. ఎందుకంటే నిఖిల్ మెగా చీఫ్ ఉన్నప్పుడే బేబక్క అండ్ సోనియా మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వలేదని చెప్పేసి నిఖిల్ కి 2-3 సార్లు నామినేషన్స్ పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ నబీల్ వేసాడు, మొన్న బేబక్క వేసింది, అంతకుముందు ఆ వీక్ లో కూడా నామినేషన్ పడింది. పృథ్వీ కాదు ప్రేరణ ఎవరో వేసినట్టున్నారు. నెక్స్ట్ మనకి ఇంకెవరు ప్రేరణ ఏం చెప్పిందంటే, గౌతమ్ అండ్ పృథ్వీకి పెద్ద ఇష్యూ అవుతున్నప్పుడు మేమందరం కూడా నువ్వు మెగా చీఫ్ అని నీ దగ్గరకు వచ్చి నబీల్ నువ్వు చెప్పు అనేసరి నువ్వు చెప్పలేదు, అక్కడ యాజ్ ఏ మెగా చీఫ్ నువ్వు మాట్లాడాలి, నువ్వు అది చెయ్యలేదు. సో మెగా చీఫ్ అంటే ఓన్లీ ఇంట్లో పనులు చేయడమే కాదు, ఇది కూడా చేయాలని చెప్పేసి అక్కడ ప్రేరణ కూడా అదే అంది, నిఖిల్ కూడా అదే అన్నాడు, మెగా చీఫ్ అంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా మనం మాట్లాడాలి అని చెప్పేసి. దానికి పృథ్వీ కానీ మిగతా వాళ్ళు కూడా సో మనం సాల్వ్ చేయక్కర్లేదు, కనీసం అక్కడికి వెళ్ళి ఏం జరిగింది, ఓ ఇలా అయిందా ఇది అయ్యిందా, ఓ ఏమైంది అని చెప్పనేసరి మాట్లాడారు.
వెళ్ళాలి. మనది కాదు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడం